హలో ఎవ్రీవన్. సో వన్స్ అగైన్ వెల్కమ్ టు ఆన్లైన్ క్లాస్ ఆఫ్ ఎస్ఎస్సి తెలుగు. సో ఈ వీడియోలో మనం వచ్చేసరికి ఆర్ఆర్బి ఏఎల్పి యొక్క ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అనేవి సాల్వ్ అనేది చేయబోతున్నాం. సో బేసికలీ ఈ సెషన్లో మనం వచ్చేసరికి క్వాంట్ లేదా మ్యాథ్స్ యొక్క క్వశ్చన్స్ అనేవి సాల్వ్ చేయబోతున్నాం. సో ఏదైతే మనం ఈరోజు సాల్వ్ చేస్తున్నాం కదా, ఆ షిఫ్ట్ వచ్చేసరికి 25th ఆఫ్ నవంబర్, అంటే రీసెంట్గా జరిగిన ఏఎల్పి ఎగ్జామినేషన్. అందులో ఏవైతే మ్యాథ్స్ క్వశ్చన్స్ వచ్చాయో టోటల్గా మనం కనుక చూస్తే మనకేంటంటే 19 క్వశ్చన్స్, 19 క్వశ్చన్స్ ఏంటంటే మ్యాథ్స్ నుంచి రావడం అనేది జరిగింది. అండ్ ఆ 19 క్వశ్చన్స్ కూడా నన్ను అడిగితే కొంచెం ఏంటంటే ఈజియర్ సైడే ఉన్నాయి. సో ఆ 19 క్వశ్చన్స్ యొక్క సొల్యూషన్స్ అనేవి మనం చూడబోతున్నాం. ఎందుకు ఇది మనం సాల్వ్ చేస్తున్నామంటే, ఇంకా ఫ్యూచర్లో ఏవైతే ఎగ్జామినేషన్స్ అనేవి జరుగుతాయో రైల్వేస్ నుంచి, ఆ ఎగ్జామినేషన్స్లో మనకేంటంటే ఇటువంటి మోడల్ ఆఫ్ క్వశ్చన్స్ ఏంటంటే వచ్చే అవకాశం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి. ఓకేనా? సో లెట్ us స్టార్ట్. సో దానికంటే ముందు, స్టార్ట్ చేయడానికంటే ముందు, ఆల్రెడీ మేమేంటంటే రైల్వేస్కి ఒక సపరేట్ బ్యాచ్ అనేది లాంచ్ చేస్తున్నాం, రైల్వే ఎగ్జామ్ స్పెషల్ అని చెప్పేసి. ఒకవేళ మీరు ఎన్రోల్మెంట్ అనేది తీసుకోవాలనుకుంటే మీరు ఏం చేయొచ్చు, కింద డిస్క్రిప్షన్లో అప్లికేషన్ లింక్ ఇచ్చాను, అక్కడ నుంచి ఎన్రోల్మెంట్ అనేది తీసుకోవచ్చు. సో లెట్ us స్టార్ట్. సో ఇక ఫస్ట్ ఆఫ్ ఆల్ ద ఫస్ట్ క్వశ్చన్ చూడండి. ఇక్కడ ఏం చెప్తున్నాడు, ఇఫ్ 9.6 రేషియో 16.8 అనేది 18:xకి ఈక్వల్ అయితే, అంటే ఇక్కడ ఏం చెప్తున్నాడు, ఇట్ ఈస్ నథింగ్ బట్ ప్రపోర్షన్. ఓకేనా? ఇది వచ్చేసరికి ప్రపోర్షన్ నుంచి వచ్చిన క్వశ్చన్. సో దీన్ని మనం ఎలా సాల్వ్ చేస్తాం, డైరెక్ట్గా 9.6 డివైడెడ్ బై 16.8 ఇది దేనికి ఈక్వల్ అవుతుంది, 18/xకి ఈక్వల్ అవుతుంది. ఓకేనా? సో ఇక్కడ నేను 9 పాయింట్స్ పైన కింద న్యూమరేటర్లో డినామినేటర్లో పాయింట్స్ ఉన్నాయి కాబట్టి దాన్ని నేను నెగ్లెక్ట్ చేయొచ్చు. డైరెక్ట్గా నెగ్లెక్ట్ చేశాను. నెగ్లెక్ట్ చేసిన తర్వాత మళ్ళీ నేను ఏం చేయొచ్చు, ఇక్కడ డివిజన్ చేద్దాం. సో డైరెక్ట్గా నేను చూస్తూనే నాకేంటంటే 12తో డివిజన్ అనేది వెళ్తుంది. 12 8 జా 96, 12 1 జా 12, 12 4 జా 48. ఓకేనా? పాయింట్స్ అనేవి మనం ఆల్రెడీ క్యాన్సిల్ చేసేసాం. ఇంకా మనం కనుక సాల్వ్ చేస్తే దీన్ని 2 4 జా 8, 2 7 జా 14, 2 2 జా 4, 2 9 జా 18. ఇక్కడ నుంచి నేను డైరెక్ట్గా ఎక్స్ వాల్యూ ఏం రాయొచ్చు, ఎక్స్ రైట్ సైడ్ ఉన్న ఎక్స్ అనేది లెఫ్ట్ సైడ్ వెళ్తే ఎక్స్ అవుతుంది. ఓకేనా? నెక్స్ట్ ఇది వచ్చేసరికి 9 × 7/2. సో 7 9 జా 63, 63లో సగం 63లో సగం వచ్చేసరికి 31.5. సో అవర్ ఆన్సర్ ఈస్ 31.5, విచ్ ఈస్ ఆప్షన్ సి. ఓకేనా? ఫస్ట్ క్వశ్చన్ ఈజీ క్వశ్చన్ వచ్చింది. సెకండ్ క్వశ్చన్ చూద్దాం. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ నెంబర్స్ ఈస్ డివిజిబుల్ బై 11? సో 11 యొక్క డివిజిబిలిటీ మనం చెక్ చేయాలి. సో 11 యొక్క డివిజిబిలిటీ ఏం చెప్తుంది, ఏదైనా ఒక నెంబర్ అనేది 11తో డివిజిబుల్ అవ్వాలి అంటే ఆల్టర్నేట్ డిజిట్స్ ఏవైతే ఉన్నాయో అవి వాటి యొక్క డిఫరెన్స్ అనేది 11తో లేదా 11 యొక్క మల్టిపుల్ అనేది అయి ఉండాలి. ఓకేనా? సో ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చూద్దాం. సో నేను ఏదో ఒక ర్యాండమ్గా ఆప్షన్ తీసుకుందాం, ఇది తీసుకుందాం, ఆప్షన్ బి తీసుకుందాం. సో ఆల్టర్నేట్ 8 ఒక 4 ఎంత 12, 12 ఒక 9 21, 25. సో ఇక్కడ వచ్చేసరికి 25 వచ్చింది. నెక్స్ట్ ఇవి చూద్దాం. 5 ఒక 2 7, 7 ఒక 6 ఎంత 7 ఒక 6 వచ్చేసరికి 13. సో 25 - 13, 25లోంచి 13 కనుక తీసేస్తే ఎంత వస్తుంది, 12. కానీ 12 అనేది 11 యొక్క మల్టిపుల్ కాదు కాబట్టి ఆప్షన్ బి 11తో డివిజిబుల్ కాదు. నెక్స్ట్ ఆప్షన్ డి తీసుకుందాం. 9 ఒక 4 13, 13 ఒక 8 21. అవునా? 21, 21 ఒక 4 25. ఇక్కడ కూడా 25 వచ్చింది. -2 ఒక 6 8, 8 ఒక 6 14. అంతే కదా, 14. సో 25 నుంచి 14 పోతే 11. ఎస్, ఇక్కడ మనకేంటంటే సబ్ట్రాక్ట్ చేసిన తర్వాత మనకు 11 వచ్చింది కాబట్టి, అండ్ 11 అనేది 11తో డివిజిబుల్ అవుతుంది కాబట్టి ఈ నెంబర్ అంటే ఆప్షన్ డి అనేది 11తో డివిజిబుల్ అవుతుంది. ఓకేనా? సో మనకు ఆ డిఫరెన్స్ అనేది ఏం రావాలి, డిఫరెన్స్ అనేది 0 అన్నా రావచ్చు, 11 అన్నా రావచ్చు, లేదా 22 అన్నా రావచ్చు. అంటే 11 యొక్క మల్టిపుల్ ఏది వచ్చినా కూడా అది 11తో డివిజిబుల్ అవుతుంది అని అర్థం. ఓకేనా? నా కమింగ్ టు ద థర్డ్ క్వశ్చన్. సో ఇక్కడ చూడండి, ఇక్కడ యావరేజ్ నుంచి వచ్చిన క్వశ్చన్. ఇది ఫేమస్ మోడల్, చాలాసార్లు రిపీట్ అవుతుంది కూడా. కొంచెం మీరు క్వశ్చన్ని గమనిస్తే, ద యావరేజ్ హైట్ ఆఫ్ 50 పీపుల్స్ ఇన్ ఏ క్లాస్ ఈస్ 150 సెంటీమీటర్స్. సో టోటల్ యావరేజ్ వచ్చేసరికి 150 అంట. అందులో 5 ఆఫ్ దెమ్ హూస్ యావరేజ్ ఈజ్ 146. సో 5 మంది వాళ్ళ యొక్క యావరేజ్ అంతా 146. వీళ్ళు వెళ్ళిపోతున్నారు. అండ్ 5 మెంబర్స్ హూస్ యావరేజ్ హైట్ ఈజ్ 156, దే ఆర్ కమింగ్ ఇన్. అంటే ఇక్కడ వెళ్ళిపోయే వాళ్ళు 5 మెంబర్సే, వచ్చేవాళ్ళు కూడా 5 మెంబర్సే. అంటే ఇక్కడ నెంబర్ ఆఫ్ పీపుల్స్ ఏంటంటే ఇంక్రీజ్ కాలేదు, డిక్రీజ్ కాలేదు, అలాగే ఉన్నారు. అంటే 50 మెంబర్సే ఉన్నారు. కానీ ఎప్పుడైతే వీళ్ళు, ఓకేనా, ఇక్కడ 146 వెళ్ళేటప్పుడు 146 వెయిట్ అనేది తీసుకెళ్లారు, వచ్చేటప్పుడు 156 తీసుకొని వచ్చారు. అంటే ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ అనేది మనం చూస్తే ఎంత, 10 kgs లేదా 10 సెంటీమీటర్స్ డిఫరెన్స్ అనేది ఉంది. ఒక్కొక్కరికి 10 సెంటీమీటర్స్ అయితే 5 మెంబర్స్కి ఎంత, 10 5 50 సెంటీమీటర్స్. అంటే
మన ఏదైతే డిఫరెన్స్ ఉందో ఓకేనా, ఇలా జరగడం వల్ల మనకేంటంటే 50 సెంటీమీటర్స్ హైట్ అనేది లేదా 50 సెంటీమీటర్స్ అనేది ఎక్స్ట్రాగా వచ్చింది. సో ఈ 50 సెంటీమీటర్స్ని మనం ఏం చేయాలి, ఎంతమంది స్టూడెంట్స్ అయితే ఉన్నారో అందరికీ పంచేయాలి. సో ఎఫెక్ట్ అనేది ఎంత వస్తుంది, 50 సెంటీమీటర్స్ని మనం 50 మెంబర్స్తో డివైడ్ కనుక చేస్తే ఎవ్రీ ఒక మెంబర్, ప్రతి మెంబర్కి వాళ్ళ యొక్క యావరేజ్ హైట్ అనేది 1 సెంటీమీటర్ పెరుగుతుంది. అంటే ఇంతకుముందు 150 సెంటీమీటర్స్ ఉన్న వాళ్ళు ఇప్పుడు వాళ్ళ యొక్క యావరేజ్ ఏమవుతుంది, ఇలా ఎఫెక్ట్ 1 సెంటీమీటర్ ఇంక్రీజ్ అవ్వడం వల్ల 151 సెంటీమీటర్ అవుతుంది. సో అవర్ ఆన్సర్ ఈజ్ 151. ఓకేనా, ఇంత రాయాల్సిన అవసరం కూడా ఉంటుంది, డైరెక్ట్గా మనం ఏంటంటే ఆన్సర్ అనేది చెప్పేయచ్చు. ఓకే, నౌ కమింగ్ టు ద 4th క్వశ్చన్. ఈ క్వశ్చన్ కూడా చూడండి, ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ ఇది, కొంచెం ఏంటంటే జాగ్రత్తగా చూడాలి ఇది. ఓకేనా, ఏ 3 digit నెంబర్ ఈజ్ సచ్ దట్ ఇట్స్ యూనిట్స్ డిజిట్, టెన్స్ డిజిట్, హండ్రెడ్స్ డిజిట్స్ ఆర్ ఇన్ ద రేషియో 2:3:4. ఇక్కడ స్టూడెంట్స్ ఏం చేశారంటే ఎగ్జామినేషన్లో ఒక తప్పు చేశారు. ఏం చేశారంటే ఒక నెంబర్ అనేది ఉంది, దాని యొక్క యూనిట్స్, టెన్స్, హండ్రెడ్స్ డిజిట్స్ అనేది 2:3:4లో ఉంది. అంటే ఆ నెంబర్ వచ్చేసరికి 234 ఉండొచ్చు లేదా 234 మల్టిపుల్ ఉండొచ్చు అని చెప్పేసి అలా తీసుకున్నారు. కానీ ఇది తప్పు. ఇదేంటి, ఇదే ఇలా రాసింది తప్పు. ఏం చెప్పాడు ఇక్కడ, ఫస్ట్ 2 అనేది ఏంటి, 2 అనేది యూనిట్స్ ప్లేస్. సో యూనిట్స్ ప్లేస్ ఎప్పుడు కూడా రైట్ సైడ్లో ఉంటుంది. సో యూనిట్స్ ప్లేస్ అనేది 2 రేషియోలో ఉంది. టెన్స్ ప్లేస్ అనేది ఎంత రేషియో, 3 రేషియోలో ఉంది. ఓకేనా, అండ్ హండ్రెడ్స్ ప్లేస్ అనేది ఏ రేషియోలో ఉంది, 4 రేషియోలో ఉంది. అంటే ఆ నెంబర్స్, ఆ డిజిట్స్ అనేవి హండ్రెడ్స్, టెన్స్, యూనిట్స్. అంటే నార్మల్గా డైరెక్ట్గా మనం సాల్వ్ చేయాలి అంటే 4, 3, 2 తీసుకొని సాల్వ్ చేయాలి, 2, 3, 4 తీసుకొని కాదు. అంటే ఇప్పుడు చూడండి, ఇక్కడ ఏదైనా ఒక నెంబర్ ఉంది, లెట్ us say 6784. అవునా, సో దీని యొక్క యూనిట్స్ ప్లేస్ ఏంటి 4, టెన్స్ ప్లేస్ ఏంటి 8, హండ్రెడ్స్ ప్లేస్ ఏంటి 7. ఇలాగే కదా మనం రాయాల్సింది, అలాగే రాశాను నేను ఇక్కడ. ఓకేనా, సో ఇది వచ్చేసరికి 4:3:2 అంటున్నాడు. ఇప్పుడు మనం దీన్ని ఏంటంటే బేసిక్గా కాకుండా కొంచెం కామన్ సెన్స్ ఆలోచిద్దాం. అంటే ఇక్కడ ఉండేవి ఏంటి, డిజిట్స్ ఏంటంటే ఎప్పుడు ఇంటిజర్స్ అనే ఉంటాయి. అవునా, ఇక్కడ డిజిట్స్ ఏవైతే ఉంటాయో అవి ఇంటిజర్సే ఉంటాయి. ఎయిదర్ నేనేంటంటే డైరెక్ట్గా ఇది రేషియో కాకుండా డైరెక్ట్గా నా నెంబర్ వచ్చేసరికి 432 తీసుకుంటే ఓకేనా, లేదా 432కి మల్టిపుల్ అంటే 4:3:2కి మల్టిపుల్ తీసుకుందాం. అంటే ఇక్కడ 432 ఉంది, నెక్స్ట్ దీనికి 2 టైమ్స్ ఇద్దాం. 4 2s are 8, 3 2s are 6, 2 2s are 4. అంటే ఈ రెండిట్లో ఏదో ఒకటి నా ఆన్సర్ అవుతుంది. అంటే ఆ నెంబర్ అనేది ఈ రెండిట్లో ఏదో ఒకటి ఉంటుంది. అండ్ దాంతోపాటు ఇక్కడ ఇంకా కండిషన్ ఇచ్చాడు. ఏం చెప్పాడు, ద సమ్ ఆఫ్ ఇట్స్ నెంబర్ అండ్ ద నెంబర్ ఆబ్టైన్డ్ బై రివర్సింగ్ ఇట్స్ డిజిట్స్ ఈజ్ 1332 అంట. అంటే ఇప్పుడు లెట్ us అజ్యూమ్ దట్ ఇది మన నెంబర్ అనుకుందాం. ఓకేనా, ఇదేంటి మన నెంబర్. సో 432 అనేది మన నెంబర్ అయితే ఈ నెంబర్ని రివర్స్ చేస్తే ఓకేనా, 432ని రివర్స్ చేస్తే ఏమొస్తుంది, 234. అవునా, 234. ఈ రెండిటి యొక్క సమ్ ఓకేనా, ఈ రెండిటి యొక్క సమ్ అనేది ఎంత కావాలంట, 1332 కావాలంట. అవునా, కానీ ఈ రెండింటిని మనం యాడ్ చేస్తే ఇది వచ్చేసరికి 666 అవుతుంది. అంటే ఇది 1332 రావడం లేదు. సో ఇది మన నెంబర్ అయ్యే ఛాన్స్ అయితే లేదు. సో ఇది కావడం లేదు, నాట్ ఈక్వల్ టు 1332 కాబట్టి ఇది కాదు. నెక్స్ట్ ఇది చెక్ చేద్దాం. 864ని మనము దానికి రివర్స్ ఏంటి 468 యాడ్ చేయండి, మీకు ఎగ్జాక్ట్లీ ఏంటంటే 1332 వస్తుంది. అవునా, 1332 అంటే మన నెంబర్ వచ్చేసరికి 864 అనేది మన నెంబర్. కానీ ఇక్కడ అడిగింది ఏంటి, ఏదైతే ఈ రెండు నెంబర్స్ ఉన్నాయో అంటే ఇక్కడ చూడండి, ఫైండ్ ద పాజిటివ్ డిఫరెన్స్ బిట్వీన్ 3 digit నెంబర్ అండ్ ద నెంబర్ ఫార్మ్డ్ బై రివర్సింగ్ ఇట్. అంటే ఈ నెంబర్కి అండ్ దాని యొక్క రివర్స్కి మధ్య డిఫరెన్స్ ఫైండ్ అవుట్ చేయాలి. అంటే 864లోంచి మనము ఎంత తీసేయాలి, 468 అనేది తీసేయాలి. అవునా, సో ఇక్కడ మనం 864 నుంచి 468 కనుక తీసేస్తే ఇక్కడ వచ్చేసరికి మనకు 14 కాబట్టి 6 వస్తుంది. సో యూనిట్ డిజిట్స్ అంటే లాస్ట్లో మనకి ఏం కావాలి, 6 అనేది రావాలి. ఎక్కడుంది, ఓన్లీ ఆప్షన్ డీలో ఉంది. లేదా మీరు సబ్ట్రాక్ట్ చేయండి, మీకు ఎగ్జాక్ట్లీ 396 అనేది వస్తుంది. సో అవర్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి. ఓకే, ఇది కొంచెం కాన్సెప్చువల్ క్వశ్చన్. అండ్ దాంతోపాటు ఇక్కడ మనం కొంచెం ఈ రేషియో అనేది రాసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. క్లియర్? ఓకేనా. నా కమింగ్ టు ద 5th క్వశ్చన్. క్వశ్చన్ నెంబర్ 5 చూడండి. ఎ మ్యాన్ లూజెస్ 20% ఆఫ్ హిస్ మనీ ఆఫ్టర్ స్పెండింగ్ 25% ఆఫ్ ద రిమైనింగ్ అమౌంట్ హీ హ్యాస్ లెఫ్ట్ ₹480. అంటే ఇప్పుడు చూడండి, ఒక పర్సన్ దగ్గర 100% ఆఫ్ ద అమౌంట్ అనేది ఉంది. అందులో 20% లూజ్ అయిపోయాడు. అంటే ₹100 ఉన్నాయి అతని దగ్గర. ₹100లో 20% అంటే ₹20.
20 రూపీస్ వెళ్ళిపోతే ఎంత ఉన్నట్టు? 80 రూపీస్ ఉన్నట్టు, అవునా? ఈ 80 రూపాయల్లో ఈ 80 రూపీస్కి ఆయన ఎంత స్పెండ్ చేశాడు? అందులో 25% స్పెండ్ చేశాడు. 25% అంటే ఎంత? 1/4. సో 1/4 స్పెండ్ చేశాడు కాబట్టి 3/4 అలాగే ఉంటుంది. అంటే అతని దగ్గర ఉన్న అమౌంట్ ఎంత, లేదా అతని దగ్గర ఉన్న పర్సంటేజ్ ఎంత క్యాలిక్యులేట్ చేస్తే మనకి ఏంటంటే 60% ఉంటుంది. అంటే అతను స్టార్టింగ్లో 100 రూపాయలతో స్టార్ట్ చేస్తే, అంటే స్టార్టింగ్లో 100%తో స్టార్ట్ చేస్తే, ఇప్పుడు అతని దగ్గర 60% ఆఫ్ ద అమౌంట్ మాత్రమే ఉంటుంది. ఈ 60% ఎంత అన్నాడు? 480 అన్నాడు. సో 60% అనేది 480 అయితే 100% ఎంత? సో క్యాన్సిలేషన్ చేయండి. 6 8s are 48. సో 100% విల్ బీ, సో ఇక్కడ మల్టిప్లైయింగ్ ఫ్యాక్టర్ అంతా 8 కాబట్టి 100% ఇంటూ 8 ఈజ్ 800. సో ఆన్సర్ ఎంత? ఆప్షన్ ఏ 800. క్లియర్? చాలా సింపుల్ క్వశ్చన్ ఇది. Now coming to the next question, in the adjoining figure L is parallel to M. సో L M రెండు కూడా parallel lines అంట. ఈ parallel lines చూసిన వెంటనే నేను డైరెక్ట్గా y వాల్యూ అనేది చెప్పేయచ్చు. y వాల్యూ వచ్చేసరికి 120 అవుతుంది, x వాల్యూ వచ్చేసరికి 75 అవుతుంది. ఎలా చెప్తున్నాం అంటే మనకేంటంటే ఏదైతే ప్యారలల్ లైన్స్ కాన్సెప్ట్ అండ్ వాటి మధ్య ట్రాన్స్వర్సల్ వెళ్తున్నప్పుడు దాని యొక్క కాన్సెప్ట్ అనేది మనకు బాగా గుర్తుంది కాబట్టి వెంటనే చెప్పేస్తున్నాం. సో ఇక్కడ చూడండి, ఇక్కడ యాంగిల్ 60 అయితే ఇక్కడ కూడా యాంగిల్ 60 అవుతుంది. ఎందుకు? ఇది కరస్పాండింగ్ యాంగిల్స్ కాబట్టి. అండ్ ఈ రెండు యాంగిల్స్ యొక్క సమ్ అనేది 180 అవుతుంది. ఎందుకు? ఈ రెండు వచ్చేసరికి ఆల్టర్నేట్ ఇంటీరియర్ యాంగిల్స్ కాబట్టి. సో దాని ప్రకారంగా మనం ఎక్స్ వై వాల్యూస్ అనేవి వెంటనే చెప్పేసాం. చెప్పిన తర్వాత మనం ఏం చేస్తాం? ఇక్కడ ఎక్స్ వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తాం. ఎక్స్ వాల్యూ ఇస్ 75, 2y, 2 times of y is 240. సో 120కి డబల్ 240. సో 240 ఒక 75 మనకి ఎంత వస్తుంది? 315. ఆన్సర్ ఈస్ 315. విత్ ఇన్ సెకండ్స్లో మనం ఏంటంటే ఆన్సర్ చెప్పొచ్చు. నౌ కమింగ్ టు ద 7th క్వశ్చన్, ద యావరేజ్ ఆఫ్ ఫస్ట్ 25 మల్టిపుల్స్ ఆఫ్ 3. సో 3 యొక్క ఫస్ట్ 25 మల్టిపుల్స్ దాని యొక్క యావరేజ్ కావాలంట. అంటే దీన్ని మనం విత్ ఇన్ సెకండ్స్లో సాల్వ్ చేయొచ్చు. ఎందుకు? ఏదైనా ఒక నెంబర్ అనేది, ఏదైనా ఒక సిరీస్ అనేది అర్థమెటిక్ ప్రోగ్రెషన్లో ఉంటే దాని యొక్క యావరేజ్ ఏమవుతుంది? ఫస్ట్ టర్మ్ ప్లస్ లాస్ట్ టర్మ్ బై 2. ఇది కూడా ఒక అర్థమెటిక్ ప్రోగ్రెషన్లో ఉంటుంది కాబట్టి ఫస్ట్ టర్మ్ వచ్చేసరికి 3 multiplied by 1, లాస్ట్ టర్మ్ వచ్చేసరికి 3 multiplied by 25 డివైడెడ్ బై 2. ఫస్ట్ టర్మ్ ప్లస్ లాస్ట్ టర్మ్ బై 2. సో ఇక్కడ నుంచి నేను 3 అనేది కామన్గా తీస్తే 3 ఇంటూ 25 ప్లస్ 1 విల్ బీ 26 డివైడెడ్ బై 2, 13, 13 3s are 39. So our answer is 39, which is option A. Next question, a car covers 4 successive 3 km stretches at a speed of 10 km, 20 km per hour, 30 km per hour and 60 km per hour. What is the average speed? ఇక్కడ ఏం అడిగాడు? యావరేజ్ స్పీడ్ అడిగాడు, అవునా? అప్పుడు మనం ఏంటంటే, అండ్ దాంతోపాటు ఏదైతే 4 డిస్టెన్సెస్ వెళ్ళాయో అవి 4 డిస్టెన్సెస్ కూడా ఈక్వల్ అంట. అంటే ఇక్కడ నేను 3 కిలోమీటర్స్కి బదులుగా నేను ఏది తీసుకున్నా కూడా నాకేంటంటే ఆన్సర్ అనేది సేమ్గా వస్తుంది. సో నేను ఏం చేస్తాను, ఇక్కడ 3 కిలోమీటర్స్ బదులుగా ఈ నెంబర్స్ ఏవైతే ఉన్నాయో వాటి యొక్క ఎల్సిఎం తీసుకుంటాను. సో ఇక్కడ చూడండి, 10 కిలోమీటర్స్ పర్ అవర్, 20 కిలోమీటర్స్ పర్ అవర్, సో కిలోమీటర్ పర్ అవర్ స్పీడ్ ఇది. దీని తర్వాత 30, దీని తర్వాత 60. సో ఎల్సిఎం కనుక తీసుకుంటే 60 అవుతుంది, ఓకేనా? లెటర్స్ సే వీళ్ళు వచ్చేసరికి 60 కిలోమీటర్స్ ట్రావెల్ చేస్తున్నారు. సో 10 కిలోమీటర్స్ పర్ అవర్ స్పీడ్తో వెళ్తే ఎన్ని గంటల టైం పడుతుంది? 6 hours టైం పడుతుంది. 20 కిలోమీటర్స్ పర్ అవర్తో వెళ్తే 3 hours టైం పడుతుంది. 30 కిలోమీటర్స్ పర్ అవర్తో వెళ్తే 2 hours పడుతుంది. ఇక్కడ వచ్చేసరికి 1 hour, అవునా? 1 hour. సో టోటల్ టైం ఎంత పడింది? సో యావరేజ్ స్పీడ్కి ఫార్ములా ఏంటి? యావరేజ్ స్పీడ్ ఈజ్ నథింగ్ బట్ టోటల్ డిస్టెన్స్ అపాన్ టోటల్ టైం. సో టోటల్ డిస్టెన్స్ ఎంత? సో పూర్తిగా ఒక్కొక్కటి మనం ఏంటంటే 60 కిలోమీటర్స్ వెళ్ళాం. అలాగా ఎన్నిసార్లు వెళ్ళాం? 4 times వెళ్ళాం. అంటే 4 into 60 ఈజ్ ఆర్ టోటల్ డిస్టెన్స్. అంటే ఇక్కడ మనము 3 kilometers కాకుండా 60 kilometers తీసుకుంటున్నాం. అలా తీసుకున్నా కూడా మీకు సేమ్ ఆన్సరే వస్తుంది. సో 4 సార్లు 60 kilometers ట్రావెల్ చేసాం. ఒకసారి 10 km/h, ఒకసారి 20 km/h, ఇంకోసారి 30, ఇంకోసారి 60 అలా వెళ్ళాం. నెక్స్ట్ టోటల్ టైం ఎంత పడింది అలా కవర్ చేయడానికి? 6, 10, 12. సో ఇక్కడ 12 hours పట్టింది. సో 12తో క్యాన్సిలేషన్ చేయండి. 12 5s are 60, 5 4s are 20. So 20 km/h is what? Is our average speed. Answer is option C, 20 km/h. Now coming to the 9th question, A alone can do a piece of work in 6 days, B alone can do it in 8 days. సో A అనే అతను ఒక వర్క్ని 6 daysలో చేస్తున్నాడు, B అనే అతను అదే వర్క్ని 8 daysలో చేస్తున్నాడు. కానీ వీళ్ళు ఇద్దరు అండ్ వాళ్ళతో పాటు విత్ ద హెల్ప్ ఆఫ్ C ముగ్గురు కలిసి దే కంప్లీటెడ్ ద వర్క్ ఇన్ 3 days. సో A ప్లస్ B
ప్లస్ సి, ముగ్గురు కలిసి ఈ పనిని 3 రోజుల్లో కంప్లీట్ చేస్తున్నారు. సో లెట్ అస్ అజ్యూమ్ అవర్ టోటల్ వర్క్ యాజ్ ఎల్సిఎం ఆఫ్ 6, 3 అండ్ 8. సో టోటల్ వర్క్ ఏమవుతుంది 24. సో 6 4s are 24. సో ఎఫిషియన్సీ ఏ యొక్క ఎఫిషియన్సీ ఎంత 4, బి యొక్క ఎఫిషియన్సీ 3 8s are 24, ఏబిసి ముగ్గురు యొక్క ఎఫిషియన్సీ కలిపితే 3 8s are 24. సో ఇక్కడ చూడండి ఏ యొక్క ఎఫిషియన్సీ 4, బి యొక్క ఎఫిషియన్సీ 3. సో టోటల్ ఎఫిషియన్సీ ఏబిసి ముగ్గురు ఎఫిషియన్సీస్ కలిపితే ఎంత వస్తుంది 8 వస్తుంది. అంటే ఇక్కడ సి యొక్క ఎఫిషియన్సీ ఎంత వస్తుంది సార్, సి యొక్క ఎఫిషియన్సీ ఇక్కడ నుంచి 1 వస్తుంది. అవునా, కరెక్టా? సో ఇక్కడ ఎఫిషియన్సీస్ వచ్చేసరికి ఏ 4, బి వచ్చేసరికి 3, సి వచ్చేసరికి 1. సో ఎప్పుడైనా కూడా మనం అమౌంట్ అనేది డిస్ట్రిబ్యూట్ చేయాలంటే, అంటే ఇప్పుడు మనం ఏం చేయాలి 3200 రూపీస్ అనేది పంచాలి. ఎవరికి పంచాలి, ఏబిసికి పంచాలి. ఎప్పుడైనా అమౌంట్ అనేది డబ్బులు అనేది పంచేటప్పుడు మనం ఏంటంటే ఎఫిషియన్సీస్ ప్రకారంగా డబ్బుల్ని పంచుతాము, కానీ డేస్ ప్రకారంగా డబ్బుల్ని పంచాము, గుర్తుపెట్టుకోండి. సో ఎఫిషియన్సీస్ గనక చూస్తే ఏ బి సి యొక్క ఎఫిషియన్సీ 4 3 1. సో ఈ 3200ని మనం 4:3:1లో డివైడ్ చేయాలి. సో టోటల్ పార్ట్స్ వచ్చేసరికి 8, టోటల్ అమౌంట్ వచ్చేసరికి 3200. ఇందులో మనం సికి ఎంత ఇవ్వాలి, అదే కదా అడిగింది, సికి ఎంత ఇవ్వాలి. సో సికి ఒక పార్ట్ మాత్రమే ఇవ్వాలి. సో డివైడ్ చేయండి 400 ఆన్సర్, అంతే కదా. సో ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి 400. నా కమింగ్ టు ద 10th క్వశ్చన్. క్వశ్చన్ నెంబర్ 10 చూడండి, చాలా సింపుల్ క్వశ్చన్. ఏంటి, ఎక్స్ ప్లస్ 1/x అనేది కే అయితే x² + 1/x² అనేది ఏమవుతుంది k² - 2 అవుతుంది. సో కే వాల్యూ ఎంత ఇక్కడ 5, 5² - 2, 25 - 2 will be 23. ఆన్సర్ ఆప్షన్ 4. నెక్స్ట్ క్వశ్చన్. అనిల్ స్పెండ్స్ 40% of his income on rent and 40% of the remaining on medicines. అంటే ఇప్పుడు చూడండి 100% ఉంది, 100%లో 40% వెళ్ళిపోయింది. అంటే ఎంత మిగిలింది 60% మిగిలింది. ఆ 60%లో 40% మెడిసిన్స్ పైన ఖర్చు పెట్టాడు. అంటే ఎంత మిగిలింది 60% అనేది మిగిలింది. సో 60కి 60% ఎంత 36%. సో 36% వాల్యూ ఎంత ఇచ్చాడు 7200 ఇచ్చాడు. అంటే ఇక్కడ మల్టిప్లైయింగ్ ఫ్యాక్టర్ ఎంత ఇంటూ 200. సో 100% వాల్యూ ఏమవుతుంది ఇంటూ 200 కనుక చేస్తే 20,000 అనేది మనకు అతని యొక్క మంత్లీ ఇన్కమ్ అనేది వస్తుంది. సో ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి, ఆప్షన్ 2. నా కమింగ్ టు ద 12th క్వశ్చన్. సో ఇక్కడ చూడండి ఏమన్నాడు, ట్రయాంగిల్ యొక్క ఏరియా అనేది ఫైండ్ అవుట్ చేయాలి 5 7 10. సో ఈ 3 సైడ్స్ అనేవి మనకు రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఫామ్ చేస్తాయా, కాదు. సో అటువంటప్పుడు మనం ఏం చేయాలి, ఏరియా ఆఫ్ ట్రయాంగిల్కి హెరాన్స్ ఫార్ములా అనేది యూజ్ చేయాలి. సో అదేంటి, √S ఇంటూ S minus A into S minus B into S minus C, వేర్ S ఈజ్ ద సెమీ పెరిమీటర్. సో S వాల్యూ ఏమవుతుంది, S వాల్యూ ఈ మూడింటిని యాడ్ చేయండి 17 27 అంతే కదా, సారీ 12 ఒక 10 22 22లో సగం విచ్ ఇస్ 11. సో వాల్యూ సబ్స్టిట్యూట్ చేయండి √11 11 minus 5 11 minus 5 is 6 11 minus 7 is 4 11 minus 10 is 1. సో ఇక్కడ నుంచి √4 అనేది 2 అవుతుంది, 11 6 66. సో 2√66 అనేది ఈ ట్రయాంగిల్ యొక్క ఏరియా అవుతుంది విచ్ ఈస్ ఆప్షన్ 3. ఓకేనా, ఈజీ క్వశ్చన్ ఇది కూడా. 13th క్వశ్చన్ చూడండి, ఫైండ్ ద కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఆన్ 11,000 ఇన్ 2% at 4% per annum in 2 years at 4% per annum. సో ఎప్పుడైనా కూడా కాంపౌండ్ ఇంట్రెస్ట్ మనం చూస్తున్నప్పుడు మనం ఏం చేస్తాం, ఎఫెక్టివ్ ఇంట్రెస్ట్ రేట్ అనేది క్యాలిక్యులేట్ చేస్తాం. సో 2 yearsకి ఎఫెక్టివ్ రేట్ ఏమవుతుంది, ఇట్ ఈస్ నథింగ్ బట్ 4A + B + AB by 100. సో 4 + 4 + 4 × 4 by 100. సో ఇది వచ్చేసరికి 8.16 అవుతుంది. సో ఇప్పుడు మనం డైరెక్ట్గా 11,000కి 8.16% కనుక ఫైండ్ అవుట్ చేస్తే మనకు ఆన్సర్ అనేది వచ్చేస్తుంది. సో 8.16 అంటే 2 సార్లు మల్టిప్లై చేయాలి, అంటే 816 6 7 9 8. సో 897.6 is our answer which is option 1. Now coming to the 14th question. Question number 14 చూడండి, on a particular time during a day, owing to the position of a sun, a 6 feet tall man cast a shadow of 4 feet. అంటే ఒక 6 అడుగుల మనిషి ఉన్నాడు, 6 feet tall మ్యాన్ ఉన్నాడు. ఈయన యొక్క షాడో అనేది, ఓకేనా, ఈ పర్సన్ యొక్క షాడో అనేది 4 feet 4 feet మాత్రమే వస్తుందంట. అంటే మనం ఏం చెప్పొచ్చు, ఒక పర్సన్ 6 feet tall కనుక ఉంటే ఆయన యొక్క షాడో అనేది 4 feet మాత్రమే వస్తుంది. సో ఇది 6 ఇది 4, అంటే రేషియో ఎలా ఉంది, రేషియో ఈజ్ 3:2. అవునా, రేషియో ఎంత 3:2. నెక్స్ట్
అదే టైంలో వేర్ యాజ్ ఎ పోల్ నెక్స్ట్ టు ద మ్యాన్, అదే టైంలో ఒక పోల్ ఉంది పక్కన, ఆ పోల్ యొక్క షాడో అనేది ఎంత వస్తుందంట, ద పోల్ హ్యాస్ ద షాడో ఆఫ్ 36. పోల్ యొక్క షాడో ఎంత అంట 36. అప్పుడు ఆ పోల్ యొక్క హైట్ ఎంత? సో ఇది కూడా అదే రేషియోలో ఉంటుంది కదా, ఎలాగైతే ఇది 3:2లో ఉందో ఇది కూడా అదే రేషియోలో. సో 2 రేషియోస్ అనేది 36 అయితే 3 రేషియో ఏమవుతుంది? సో 36/2 వచ్చేసరికి 18, 18 3 54. సో 54 feet వచ్చేసరికి ఆ పోల్ యొక్క హైట్, విచ్ ఇస్ ఆప్షన్ 3. నెక్స్ట్ 15th క్వశ్చన్ చూద్దాం. ఎ మ్యాన్ బాట్ ఎ నెంబర్ ఆఫ్ ఆరెంజెస్ అట్ 3 for a rupee and equal number at 2 for a rupee. At what price per dozen should he sell them to make a profit of 20%? సో ఈ క్వశ్చన్స్ ఏంటంటే కొంచెం ఏంటంటే కన్ఫ్యూజింగ్గా అనిపిస్తాయి మనకు స్టార్టింగ్లో, కానీ ఇక్కడ ఏంటంటే ఎన్ని ఆరెంజెస్ కొన్నాడు అనేది మన ఇష్టం అన్నమాట, మనం ఏదైనా తీసుకోవచ్చు. నేనేం చేస్తాను, ఇక్కడ ఏవైతే నెంబర్స్ ఉన్నాయో 3, 2 ఉంది కదా, దాని యొక్క ఎల్సిఎం తీసుకుంటాను. సో 3కి 2కి ఎల్సిఎం ఎంత? 6. సో లెటస్ సే ఫస్ట్ మనం ఏంటంటే మార్కెట్కి వెళ్ళాం, 6 ఆరెంజెస్ అనేది పర్చేజ్ చేసాం. ఓకేనా, 6 ఆరెంజెస్ పర్చేజ్ చేసాం. మనం ఏం చేసాము, ₹1కి 3 తీసుకున్నాం. అంటే ఒక్కొక్క ఆరెంజ్ యొక్క కాస్ట్ ఎంత? 1/3 per rupee. ఓకేనా, కాస్ట్ వచ్చేసరికి 1/3 per rupee. ఒక్కొక్క ఆరెంజ్ అనేది 1/3 రూపీస్ పడింది. నెక్స్ట్ ఇంకోసారి వెళ్ళాం, 6 ఆరెంజెస్ అనేవి కొన్నాం. ఈసారి వచ్చేసరికి 2 ఆరెంజెస్ ఫర్ ఏ రూపీ. అంటే ఒక్కొక్క దాని యొక్క కాస్ట్ ఎంత? 1/2. అంతేనా, 2 ఆరెంజెస్. ₹1కి మనం 2 ఆరెంజెస్ కొంటే దానికి అర్థం ఏంటి? దాని యొక్క కాస్ట్ వచ్చేసరికి 1/2. మనం ఎంత స్పెండ్ చేసాము ఇక్కడ? పర్ కాస్ట్ ఇది. మనం స్పెండ్ ఎంత చేసాము, లేదా మన కాస్ట్ ప్రైస్ వచ్చేసరికి 6 ఆరెంజెస్, ఒక్కొక్క ఆరెంజెస్ 1/3 రూపీస్తో కొన్నామంటే మనం ఇక్కడ 2 రూపీస్ స్పెండ్ చేసాం. ఇక్కడ 6 ఆరెంజెస్ 1/2 రూపీస్తో పర్చేస్ చేసామంటే ఇక్కడ 3 రూపీస్ స్పెండ్ అనేది చేసాం. సో మన కాస్ట్ ప్రైస్ ఎంత? 2 + 3 = 5. సో 5 రూపీస్ అనేది మన యొక్క కాస్ట్ ప్రైస్. ఈ కాస్ట్ ప్రైస్ పైన మనకు ప్రాఫిట్ కావాలంటే ఎంత? 20%. సో 5 రూపీస్కి 20% ఎంత? 1. అంటే 1 రూపీ అనేది మనకు ప్రాఫిట్గా రావాలి. అంటే మనం ఎంత అమ్మాలి? మనం వచ్చేసరికి 6 రూపీస్కి అమ్మాలి. ఈ మొత్తం ఆరెంజెస్, అన్ని ఆరెంజెస్ జాగ్రత్తగా చూడండి, 6 ఆరెంజెస్ కాదు, మొత్తం ఎన్నైతే ఆరెంజెస్ ఉన్నాయో అన్నీ కూడా 6 రూపీస్కి అమ్మాలి. సో టోటల్గా ఎన్ని ఆరెంజెస్ ఉన్నాయి? మన దగ్గర 12 ఆరెంజెస్ ఉన్నాయి. ఈ 12 ఆరెంజెస్ మనము 6 రూపీస్కి అమ్మాలి. అంటే పర్ ఆరెంజ్ సెల్లింగ్ ప్రైస్ ఎంత? పర్ ఆరెంజ్ సెల్లింగ్ ప్రైజెస్ మనం 6 రూపీస్కి అమ్మాలి. ఎన్ని ఆరెంజెస్? 12. సో పర్ ఆరెంజ్ సెల్లింగ్ ప్రైస్ ఈజ్ 1/2. అవునా, పర్ ఆరెంజ్ సెల్లింగ్ ప్రైస్ ఈజ్ 1/2 పర్ రూపీ. కానీ ఇక్కడ అడిగింది ఏంటి? ఒక్కొక్క ఆరెంజ్ యొక్క సెల్లింగ్ ప్రైస్ కాదు, 12 ఆరెంజెస్ సెల్లింగ్ ప్రైస్. సో 12 యొక్క సెల్లింగ్ ప్రైస్ ఏమవుతుంది? ఇట్ ఈస్ నథింగ్ బట్ 12 ఇంటూ సెల్లింగ్ ప్రైస్ ఈజ్ 1/2. సో 12/2 ఈజ్ 6 రూపీస్. అంటే మనం డజన్ ఆరెంజెస్ ఎన్ని రూపాయలు అమ్మాలి? 6 రూపాయలు అమ్మాలి. సో ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3. క్లియర్? సో ఇదంతా నేను ఏంటంటే రాస్తున్నప్పుడు కొంచెం లెంతీగా అనిపిస్తుంది, బట్ మనం ఏంటంటే మన మైండ్లో ఆలోచిస్తే ఇది వితిన్ సెకండ్స్లో లేదా ఒక 10-15 సెకండ్స్లో ఈజీగా చేయొచ్చు. ఓకే, నౌ కమింగ్ టు ద 16th క్వశ్చన్. సమ్ ఆఫ్ 2 numbers ఈజ్ 36. 5 times 1 number ఈజ్ ఈక్వల్స్ టు 4 times ద అదర్. సో ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ x + y వచ్చేసరికి 36 అంట. అండ్ ఏం చెప్పాడు? 5x ఈజ్ ఈక్వల్స్ టు 4y. ఇక్కడ నుంచి నేను x/y యొక్క రేషియోస్ చెప్పొచ్చా? 4, 5. అంటే ఇది వచ్చేసరికి 4 రేషియోస్, ఇది వచ్చేసరికి 5 రేషియో. టోటల్గా ఎంత? 9 రేషియోస్. 9 రేషియోస్ అనేది 36 అయితే ఒక్కొక్క రేషియో ఏమవుతుంది? 4. అవునా, ఒక్కొక్క రేషియో ఎంత? 4. సో ఇక్కడ నుంచి x వాల్యూ, సో మల్టిప్లైడ్ బై 4 చేయండి. 4 4 ద 16, x వాల్యూ 16, 5 4 ద 20, ఎంత? 20. సో y వాల్యూ 20. ఓకే, సో ఇక్కడ అడిగింది ఏంటి? ద గ్రేటర్ ఆఫ్ 2 numbers. అంటే ఈ 2 నెంబర్స్లో ఏది బిగ్గెస్ట్ నెంబర్? గ్రేటర్ నెంబర్ ఏంటి? 20. 20 ఈజ్ ఆర్ ఆన్సర్. అంతే. నా 17th క్వశ్చన్ చూడండి. ఏ షాప్ కీపర్ ప్రొవైడ్స్ సక్సెసివ్ డిస్కౌంట్స్ ఆఫ్ 5% అండ్ 4%. ఈ సింగిల్ ఈక్వివాలెంట్ డిస్కౌంట్ ఏమవుతుంది? సో ఎప్పుడైనా కూడా సింగిల్ ఈక్వివాలెంట్ డిస్కౌంట్ అడిగినా లేదా సక్సెసివ్ డిస్కౌంట్స్కి ఒక సింగిల్ డిస్కౌంట్ చెప్పమని వచ్చేసి అడిగినా కూడా మనం ఏంటంటే ఆన్సర్ అనేది చెప్పొచ్చు. ఎలాగా? ఫార్ములా యూస్ చేసి. ఏంటది? a + b మైనస్ a ఇంటూ b బై 100. సో ఇక్కడ ab వాల్యూస్ ఎంత? 5 4 5 + 4 మైనస్ 5 మల్టిప్లైడ్ బై 4 బై 100. సో 5 ఒక 4 ఎంత? 9. 9 మైనస్
5 4 20, 20/100 వచ్చేసరికి 0.2. సో 9లోంచి 0.2 తీసేస్తే 8.8. సార్ ఆన్సర్ ఈజ్ 8.8 విచ్ ఇస్ ఆప్షన్ D4. ఓకే. Now coming to the 18th question, HCM and LCF of two numbers is 7 and 245 respectively their product. సో ఎప్పుడైనా కూడా చూడండి, ఎక్కువసార్లు ఈ క్వశ్చన్ అనేది వస్తూ ఉంటుంది. ఎప్పుడైనా కూడా రెండు నెంబర్స్ యొక్క ప్రోడక్ట్ అనేది ఏమవుతుంది, ఎప్పుడు కూడా ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్కి ఈక్వల్ అవుతుంది. అంటే ఆ రెండు నెంబర్స్ యొక్క ఎల్సిఎంకి హెచ్సిఎఫ్కి ఈక్వల్ అవుతుంది. సో ఎల్సిఎం ఎంత ఇక్కడ 7 వచ్చేసరికి 245. మల్టిప్లై చేయండి. మల్టిప్లై చేయకపోయినా నేను డైరెక్ట్గా చెప్పొచ్చు, నాకేంటంటే నా లాస్ట్ డిజిట్ అనేది 5తో ఎండ్ అవ్వాలి. సో ఈ రెండు ఆప్షన్స్ కావు. ఓకేనా. అండ్ దాంతోపాటు నేను ఊరికే 7 × 200 చేస్తే నాకు ఎంత రావాలి, 1400 రావాలి. అంటే నా ఆన్సర్ అనేది 1400 కంటే ఎక్కువ ఉండాలి. సో ఇది కూడా కాదు. సో ఆన్సర్ ఇది ఆప్షన్ 1. అలా కూడా చేయొచ్చు. నా కమింగ్ టు ద లాస్ట్ క్వశ్చన్ చూడండి, 2³ ఇక్కడ చూడండి, చాలా సింపుల్ క్వశ్చన్ ఇది. ఎనీథింగ్ టు ద పవర్ ఆఫ్ 0, ఏదైనా కూడా దాని యొక్క పవర్ 0 తీసుకుంటే అది 1 అవుతుంది. సో ఇక్కడ నుంచి నేనేం చెప్పొచ్చు, -9 టు ద పవర్ ఆఫ్ 0. సో -8 టు ద పవర్ ఆఫ్ 0 తీసుకున్నా కూడా అది 1 అవుతుంది. ఓకేనా. అది -1నో 1/1నో లేదా 2నో కాదు, అది 1 అవుతుంది. సో ఇక్కడ నుంచి నేను 2³ 3³. సో 2³ 3³ నేను ఏంటంటే క్యూబ్ అనేది కామన్గా తీసి 2 3 6, అంటే ఇది డైరెక్ట్గా నేను 6³ అని రాయొచ్చు. 6³ వాల్యూ ఎంత 216, లేదా 2³ వాల్యూ ఎంత 8, 3³ 27. సో 27 మల్టిప్లైడ్ బై 8 చేయండి, ఆన్సర్ అదే వస్తుంది. సో ఆన్సర్ ఇస్ 216. సో ఇక్కడతో ఏవైతే మనకు 19 క్వశ్చన్స్ ఆర్ఆర్బి ఏఎల్పి మనకు ఎగ్జామినేషన్లో 25th నవంబర్లో వచ్చాయి క్వశ్చన్స్. ఆ 19 క్వశ్చన్స్ అనేవి మనం సాల్వ్ చేసేసాం. సో ఈ క్వశ్చన్స్ అన్నీ కూడా మనం ఏంటంటే చూడడానికి చాలా సింపుల్గానే ఉన్నాయి. అండ్ దాంతోపాటు 1 or 2 క్వశ్చన్స్ అనేవి మనకేంటంటే కొంచెం లాంగ్వేజ్ పరంగా ఉన్నాయి, కానీ క్యాల్కులేటివ్ పరంగా ఏ క్వశ్చన్ కూడా లేదు. సో ఇలాగే మనకేంటంటే ఎగ్జామినేషన్లో క్వశ్చన్స్ అనేవి కూడా వచ్చే అవకాశం అనేది ఉంటుంది. ఓకేనా. సో ఇక్కడతో ఈ వీడియో అనేది ఎండ్ అవుతుంది. అండ్ ఇటువంటి మీ వీడియోస్ అనేవి మీకు కావాలి అంటే కింద కామెంట్ సెక్షన్లో మీకు నెక్స్ట్ ఏ వీడియో కావాలి అని చెప్పేసి అది కూడా టైప్ చేయండి. ఓకేనా. కామెంట్ అనేది చేయండి. మేమేంటంటే మీ కామెంట్స్ అనేవి చూసి నెక్స్ట్ ఏ వీడియోస్ కావాలి అని చెప్పేసి అప్లోడ్ అయితే చేయడం అనేది జరుగుతుంది. ఓకేనా. సో ఇక్కడతో ఈ వీడియో అనేది ఎండ్ అవుతుంది. Thank you very much for watching this video and have a great day ahead.